గమనించాలి. ఇప్పుడు రుక్మిణి మాత మందిరానికి రావడం జరిగింది. మనం అంతా కూడా చాలా పవిత్రంగా భక్తులందరూ కూడా చూడండి. భక్తులు చూడండి, అమ్మవారు చాలా చాలా బ్యూటిఫుల్గా చూడంగానే మనసు చూడంగానే దండం పెట్టి పాలరాత దేహంతో ఉంది. ఇక్కడ దానం చేసేటోళ్ళు చేస్తే కూడా మంచి జరుగుతుంది చెప్తుంది. సో భక్తులంతా కూడా కాసులు దానం చేస్తున్నారు. ఏమైంది రుక్మిణీదేవి కింద ఉంచిన గాజులు తీసుకోవడము, అమ్మవారి కుంకుమ కూడా చాలా పవిత్రమైనది. సో ఇవి తీసుకుంటే మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసము నమ్మకం ఉంది జనాలకు ఉంది. మీరు అందరూ కూడా ఈ ప్లేస్ని దర్శించుకోవాలి. ఏం పేరు చూడండి బాబా. ఇక్కడ అందరు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ ఆశీర్వాద్ దేరా. ఆశీర్వాద్ ఫర్ ఎవరీవన్. आशीर्वाद दे रहा है सबको. ఆశీర్వాదం ఇస్తున్నారు అందరూ కూడా ఆశీర్వాదిస్తున్నారు స్వామివారు. ఇది ఒక పవిత్రమైన స్థలము, ఎందుకంటే ద్వారకాని చూడండి చాలా పవిత్రమైనది. అందరూ కూడా రావాల్సింది దేవుని మన శ్రీ పంచదమ్మ లడ్డు గోపాల్ చూడండి చాలా బాగుంది. చూడంగానే ఆ మూర్తి ఇచ్చిన రూపం మనకు కనిపిస్తుంది.